రైతులు చనిపోవడానికి కారణమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆఖరికి ఎంత దారుణం అంటే ఆ మహిళా రైతులు రోడ్డు మీదకి వస్తే ఆ మహిళా రైతులు కట్టుకున్న చీరల్ని, ఏమండి రైతు మంచి చీర కట్టుకోకూడదా? అసలు మంచి చీర కట్టుకోనో మంచి నగ వేసుకోనో మంచిగా తిరిగే అధికారం హక్కు ఎవరికి ఉందంటే ప్రపంచంలోని జనాభాలోని రైతుకే ఉంది. ఎందుకంటే మనకు అన్నం పెడుతున్నాడు. ఆ రైతే కనుక వరి పండించడం మానేసిన, పంట పండించడం మానేస్తే మనం ఎంత డబ్బులున్నా కూడా ఎవరు తినలేడు కదా. అటువంటి రైతును కూడా అవమానించాడు. అటువంటి మహిళా రైతుల మీద డ్రోన్లు ఎగరేశాడు, వాళ్ళు బాత్రూమ్స్ మీద. కాలు బుట్లతో తండించాడు. అంటే ఇటువంటి నైజం ఉన్న వ్యక్తి అఫ్కోర్స్ మనం కూడా ఎక్కువగా ఆలోచించకూడదు. అధికారం పోయిన తర్వాత కూడా ఇలాగే మాట్లాడతాడు. అంటే బయటకు వచ్చి అతను చేసిన నిర్వాహకాలు చూస్తూ ఉంటే నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, ఏంటి అంటే ఇతగాడికి మానసిక పరిస్థితి ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే మాట్లాడితే నరికేస్తాము, చంపేస్తాము, రప్ప నరుకుతామంటే అయితే తప్పేంటని అడుగుతాడు. నేను ఎవరో మాట్లాడతారు, కొత్త పలుకు కాదు ఉలుకు కూడా లేకుండా చేస్తాం. ఏంది మాట్లాడండి? జనాలు ఏమైనా ఎర్రోళ్ళ చూపించారుగా. నువ్వు ఈరోజు సినిమా చూపిస్తాను నువ్వు మాట్లాడుతున్నావు. ఆఖరికి 2024 ఎలక్షన్లో నేను కాదు, లేకపోతే ఇంకొక రాజకీయ నాయకుడు ఎవరు సినిమా చూపించలే, ప్రజలు సినిమా చూపించారు. 164 మెజార్టీతో బ్లాస్టర్ సినిమా నీకు చూపించారు ఆ రోజు. ఇంకా బుద్ధి రాక బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు వయసు గురించి మాట్లాడతావు, చంద్రబాబు నాయుడు గారు పూర్తిలో ఉండరని అంటే టెన్యూర్ మొత్తం పూర్తి చేయరని మాట్లాడతావు. అంటే ఇతగాడి తాలూకా నైజాన్ని మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ తెలుసు, లాస్ట్ 5 సంవత్సరాలు ఎక్కడ అవసరం లేదు, వైజాగే చూసుకుందాం. ఈ వైజాగ్ని ఎంత నాశనం చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ వైజాగ్ ప్రజలు మీరందరూ మనందరం కూడా చాలా మంచోళ్ళమి, చాలా ఓపికతో ఉన్న వాళ్ళమి. కాబట్టి వాళ్ళు ఎంతమంది ఇక్కడికి వచ్చి హత్యా రాజకీయాలు చేసిన, భూ కబ్జాదారులు ఇక్కడికి వచ్చి మాట్లాడిన, ఓటు అన్న ఆయుధం నా దగ్గర ఉంది, తర్వాత చూపిస్తాను మీ సంగతి అని చెప్పి ఆ రోజు చూపించిన పరిస్థితి. అంటే ఏది 22 ఏళ్ళు అంటే ఖాళీ స్థలం ఉంటే అది రేపు ఉదయానికి ఎవరి పేరు మీద ఉంటుందో తెలియదు. లేకపోతే నా పేరు మీద ఉంటుందా, గవర్నమెంట్ పేరు మీద ఉంటుందా, 22Aలో ఉంటుందా, లేకపోతే ఇంకో రెడ్డి పేరు మీద ఉంటుందా, లేకపోతే ఇంకొక ఎక్స్ పేరు మీద ఉంటుందా, ఎవరికి తెలియదు. అంత భయానక వాతావరణంలో వైజాగ్ ప్రజలే కాదు రాష్ట్ర ప్రజలు బతికారు. పరిశ్రమలో ఎవడన్నా వస్తే ఎవడు వచ్చి ఏ ధర్నా చేసి నా దగ్గర వాటా అడుగుతాడు, లేకపోతే కంపెనీల దగ్గరకు వచ్చి ధర్నాలు చేసి డబ్బులు ఎవరు డిమాండ్ చేస్తారు, ఎప్పుడు మూసేయాల్సి వస్తుంది, ఎప్పుడు మార్కెట్ పోతుంది అని భయంతో పరిశ్రమలు, పెట్టుబడిదారులు వచ్చే వాళ్ళందరూ కూడా భయపడుతూ పెట్టుబడులు కూడా వెనక్కి తీసుకెళ్ళిపోయిన పరిస్థితి. ఇంత విధ్వంసం చేసిన ఇతను ఈరోజు బయటకు వచ్చి అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే, నేను ముందే చెప్పాను మీకు, అంటే తండ్రి చావు దగ్గర నుంచి మొదలు పెట్టుకుని అంతిమంగా నిన్న మా పయ్యావుల కేశవ్ గారు అన్నట్టుగా అంతిమ లబ్ధిదారుడు అతనే అయ్యాడు. కానీ అన్నింటిలోని కూడా అంతిమ లబ్ధిదారుడు అతనే అయితే కనుక ప్రజలందరికీ కూడా విధ్వంసం వినాశనం మిగులుతుంది. ఆ సంగతి కూడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు కూడా. నేను ఒకటే మాట్లాడుతున్నానండి, ఈరోజు ఏదో రోడ్డు మీదకి వస్తాను, నాకు నచ్చినట్టు నేను మాట్లాడతానంటే ప్రజలు ఇంతకు ముందులాగా ఈ మధ్యకాలంలో మీరు అబ్జర్వ్ చేయండి. మొన్న రీసెంట్గా కోర్టులు కూడా ముట్టుకాయలు పెట్టినాయి. ఎంత దారుణంగా మాట్లాడారండి. నిజంగా మేము అనుభవిస్తున్నామండి, లిటరల్గా నేను అనుభవిస్తున్నా. ఈ రోజుకి కూడా వైఎస్ఆర్సీపీ అంటే మీరు అనుకోవచ్చు, నువ్వు హోంమంత్రి అమ్మా అని. నేను హోంమంత్రిని కదా అని గన్న తీసి నేను ఎవరిని కాల్చలేను, ఎవరి మీద నేను జైల్లో పెట్టలేను. ఎందుకంటే నేను అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నాం కాబట్టి దానికంటే ఒక పద్ధతి ఉంటుంది. కాబట్టి మేము ఈ రోజు వరకు మేము ఒక పక్క బాధపడుతున్నా, ఎలా డీల్ చేయాలన్న దాని మీద మేము ఒక ప్రణాళిక వేసుకుంటున్నాం. ఆఖరికి మేమే కాదండి, ఈరోజు అక్కడ మహిళా పాత్రికేయ సోదరులు మనలు ఉన్నారు. వాళ్ళు కనుక పార్టీ గురించి ఏదైనా ఒక మాట తప్పుగా మాట్లాడడం అనేది సాయంత్రానికి కింద ఎన్ని కామెంట్లు వస్తాయి ఒకసారి చదవమనండి వాళ్ళు. అంటే పత్రికా స్వేచ్ఛ ఎక్కడి నుంచి హరించుకుపోతుంది, వాక్ స్వాతంత్రం అన్నారు, ఎక్కడి నుంచి హరించుకుపోతుంది. అంటే నువ్వు ఉన్నట్టు చెప్తే ఎందుకు అంత అవసరం లేదండి. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టాను కదా, ఒకసారి కిందకి వెళ్ళి ఒకసారి మీరు చూడండి, ఒక్కొక్కడు ఏ రకంగా మాట్లాడతాడో. ఇవన్నీ దాటుకునే మేము వచ్చాం, మీలాంటి వాళ్ళందరినీ ఎంతోమందిని చూసే మేము వచ్చాం అంటారు కదా, అలాంటి వాళ్ళందరూ తొక్కుకుంటూనే వెళ్తాం. కానీ ప్రజాసేవ అన్నది మాత్రం మానం, ప్రజా అభివృద్ధి సంక్షేమం అన్నది మాత్రం ఎక్కడ కూడా విడిచిపెట్టాం. నీలాంటి వాళ్ళు ఎంతమందిని చంద్రబాబు నాయుడు గారు చూసుంటారు. ఉగ్రవాదులను అంచివేసిన పరిస్థితి, కమ్యూనల్ వైలెన్సెస్ని క్లియర్ చేసిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా ఎక్కడైనా అల్లరి మూకల్ని అణచివేసిన పరిస్థితి, ఫ్యాక్షన్ రాజకీయాలను తుడిచిపెట్టిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది. నీ రౌడీయిజం ఒక లెక్క,
నువ్వు రౌడీగా మాట్లాడితే మేమే భయపడిపోతాం అనుకుంటున్నావా? కానీ ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే ఈరోజు నీ నైజం ఏంటో ప్రజలకు తెలియజెప్పాలి, నీ మనిషి తత్వం ఏంటో ప్రజలకు తెలియజెప్పాలి. నీలాంటి వాడు రాజకీయాలకు అర్హుడా కాదా అనేది ప్రజలు ఆలోచించుకోవాలి. నీలాంటి వాడికి అధికారం ఇంతకు ముందు ఇస్తే ఎలాగ నాశనం చేశారో ఈ రోజుకి కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఏ తండ్రిని అధికారం అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించేవు, ఏ తండ్రి చావును అడ్డం పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చావు, ఏ బాబాయ్ హత్యని బేస్ చేసుకొని ఈరోజు అధికారంలోకి వచ్చావు, ఆ రోజు ఈ రోజుకి కూడా అదే విధ్వంసాన్ని కొనసాగిస్తున్నావు అన్న విషయాన్ని నీకు గుర్తు చేయాలి, ప్రజలకి గుర్తు చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు మీ అందరి దగ్గరికి రావటం జరిగింది. ఇలాంటి ఏదో అంటారు కదా, అరుపులకి భయపడే పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఉన్న ఒక ఎన్డీఏ కూటమి. మేము అన్ని విషయాలన్నీ కూడా చాలా కూలంకషంగా మేము ఉన్నాం. రౌడీ మూకలు రౌడీజం చేస్తాము, రోడ్డు మీదకి వస్తాము, నచ్చినట్టు ప్రవర్తిస్తామంటే కనుక మా లా అండ్ ఆర్డర్ పరంగా మేము వెళ్తాం. ఇంకా అవన్నీ ఎందుకు లేగానండి, ఓ పని చేయమందామండి. వాళ్ళ పార్టీ వైఎస్ఆర్సీపీ, అది కూడా 3 చూసుకోండి ఒకసారి. విధ్వంసం వినాశం వీవీ పెట్టి గొడ్డలు ఏదైనా వస్తుందేమో చూడలేదు, గన్ ఏదైనా పెడతారేమో చూడండి, వీవీ గన్ను అలాంటిది ఏదైనా పెట్టుకుంటే పార్టీ పేరు, పార్టీకేమో గుర్తేమో గొడ్డలి, ఇలాంటివి పెట్టుకుంటే ఎనఫ్. ఈరోజు నేను ఒకటే అంటానండి, నిజంగా మచిలీపట్నం, నేను విజయవాడ, గుంటూరు, ఈ 3టిని ఆ రోజే పెట్టాలనుకున్న అధికారం 5 సంవత్సరాలు అధికారం ఇచ్చారు కదా ప్రజలు. మరి ఆ రోజు ఏం చేసావు? అప్పుడు గుర్తు రాలేదు ఈ విషయం లిటరల్లీ. మరి ఆ రోజు ఏం చేస్తావు? ఆ రోజు ఎందుకు కర్నూలు అన్నావు, విశాఖపట్నం అన్నావు, విశాఖపట్నంలోనే ప్రమాణ స్వీకారం చేస్తానన్నావు. మా విశాఖపట్నం ప్రజలు అంత ఈజీగా అనుకుంటున్నారా? మా విశాఖపట్నం ప్రజలతో అంత ఈజీ కాదు. నువ్వు వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తానన్నావు, ఈరోజు అడుగు పెట్టుకోలేని పరిస్థితులు ఈరోజు ఉన్నావు విశాఖపట్నంలో. అంటే నీ విధ్వంసాన్ని, నీ వినాశనాన్ని, నీ అవినీతిని, నీ తాలూకా రౌడీయిజాన్ని, నీ తాలూకా సైకిక్ నేచర్ని ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. అది చాలా క్లియర్గా ఈరోజు మనందరికీ కూడా అర్థమవుతుంది. పంపించారండి, ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. ఎందుకు నన్ను క్వశ్చన్స్ అడుగుతారు? చార్జీపీటీ కొడితే ఏదైనా వచ్చింది బయటికి. సంథింగ్ ఉన్నట్టుందండి. ఏదైతే విమర్శ చేశారో దాన్ని తట్టుకోలేక ధర్నాలు చేశారు. ఈరోజు యాక్చువల్లీ వాళ్ళ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి మిమ్మల్ని లేకుండా చేస్తాం, మిమ్మల్ని చంపేస్తాం, లేదా మిమ్మల్ని లేపేస్తాం అని డైరెక్ట్ గా బెదిరిస్తున్నారు. సో అంటే ఒక సంస్థ లేకపోతే ఈవెన్ ప్రభుత్వం మీద కూడా విమర్శలు చేసిన దాఖలాలు ఉన్నాయి, తప్పులు చేసినప్పుడు లేకపోతే ఇది చేసినప్పుడు. సో ఇప్పుడు బహిరంగంగా బెదిరిస్తున్నారు. సో దీనిపైన మీరు ఏం చేస్తారు? అంటే ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఎవరినైనా ఇదే మొదలైతే రేపు పొద్దున్న ఎవరినైనా బెదిరించవచ్చు, ఆల్రెడీ అది ఉంది. సో రేపు పొద్దున్న ఇలాగే చేస్తే ఏంటి? నేను ఒకటే చెప్తానండి, ఇప్పుడు పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడుతుంటే చిన్నప్పుడు మా ఆయన చదువుకున్నాడో లేదో నాకు తెలియదు, కత్తి కన్నా కలం గొప్పది అనేవారు. అవునా కదా చెప్పండి? కత్తి కన్నా కలం గొప్పది అనేవారు. నేనైతే చదువుకున్నా, నాకైతే నా టీచర్ చెప్పాడు, అది నేనైతే విన్నాను, నేనైతే నేర్చుకున్నాను. కాబట్టి కత్తి కన్నా కలానికే నేను ఎక్కువ గౌరవం ఇస్తాను. అందుకే ఒక రౌడీయా, ఒక విలేకరా అంటే విలేకరు తీసుకొచ్చి కుర్చీ వేస్తాం, రౌడీని తీసుకెళ్లి జైల్లో పడేస్తాం. ఈరోజు అటువంటి రౌడీయిజం ఉన్న వ్యక్తి ఒక పత్రికా సంపాదకుడు గురించి మాట్లాడుతూ లేపేస్తాం, ఆ పలుకే లేకుండా చేస్తాం, ఏం టైప్ ఆఫ్ ఇండికేషన్ ఇస్తున్నారు? వాళ్ళు మాట్లాడినప్పుడు అదే మహిళల గురించి నీచాతి నీచంగా మాట్లాడి ఇప్పటికీ కూడా నీచాతి నీచంగా కామెంట్లు పెడుతూ సొంత తల్లి గురించి, చెల్లి గురించి కూడా సోషల్ మీడియాలో కామెంట్ పెట్టినా కూడా స్పందించిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు మావిగన్ గురించి రాధాకృష్ణ గారు ఒక మాట రాశారని చెప్పి అంత విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నం చేశాడంటే అతని తాలూకా నేచర్ కానీ, లేదు అనుకుంటే రాధాకృష్ణ గారి మీద అతనుకున్న అక్కసు కానీ చాలా క్లియర్గా వెలగక్కాడు. రాధాకృష్ణ గారిని ఏదో చేసేస్తామన్న వాళ్ళు నిన్న మా వాళ్ళు కూడా చెప్పారు, వాళ్ళ తండ్రి దగ్గర నుంచి చూసాం. ఇప్పుడు పత్రికా సంపాదకులు అండి, మీకు నా వెర్షన్ నచ్చితే మీరు నా గురించి పాజిటివ్గా రాస్తారు, నా వెర్షన్ నచ్చలేదు, నేను ఏదో తప్పుడుగా మాట్లాడినా లేకపోతే ఎక్కడో నేను ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు నేను చూసినా మీరు వెంటనే ఏం చేస్తారు? మీరు అదే రాస్తారు. అంతే తప్పించి అనిత మా మనిషి లేకపోతే పట్టాభి గారు నా మనిషి అని మీరు రాయడం మానేస్తారా? మానితే అది మీరు జర్నలిజమే కాదు కదా. ఒకవేళ మేము ఏదైనా మీ తప్పు రాస్తే మేము వివరణ ఇచ్చుకుంటాం, అరే నాయన ఇది కరెక్ట్, అది మీకు మాకు మధ్యలో ఉన్న ఒక సత్సంబంధం. అటువంటిది మీ గురించి ఒక కామెంట్, ఒక వీకెండ్ కామెంట్లోనో ఒక కొత్త పలుకులోనో ఒక పదం ఉపయోగిస్తే
దాన్ని బేస్ చేసుకుని మాట్లాడే పరిస్థితి. నిజంగానండి వాళ్ళకి అర్థం కావట్లేదు. కానీ ఒక సంపాదకీయం రాయాలంటే ఎంతసేపు కూర్చోవాలో తెలిస్తే, ఒక కత్తి నూరడం అనుకుంటున్నారా, ఒక కలం పెట్టుకొని రాయడం అంటే, ఒక గొడ్డలకి సానపెట్టడం అనుకుంటున్నారా, ఒక పేపర్ మీద కూర్చోబెట్టి రాయడం అన్నా, లేకపోతే మీకులా గండల్లో పడి ఈ కెమెరాలు పట్టుకొని మైక్ పట్టుకొని ఆఖరికి ప్రజలకి, గవర్నమెంట్కి ప్రజలకి మధ్యలో వారధిగా నిలబడడం అంటే గొడ్డలకి సాన పట్టినంత ఈజీ కాదు జర్నలిజం అంటే. కత్తికి సాన పెట్టిన ఈజీ కాదు, రప్పారప్పమని పోస్టులు పట్టుకున్నంత ఈజీ కాదు జర్నలిజం అంటే. ఈరోజు ఒక జర్నలిస్ట్ గురించో, ఒక పత్రిక సంపాదకుడి గురించో, నేను రాధాకృష్ణ గారి గురించి అని మాట్లాడలేదండి. ఈరోజు ఆ పేపర్ నడుపుతున్నాడు కదా సాక్షి, ఆయన ఆ సాక్షి పేపర్ నడుపుతున్నా. అఫ్కోర్స్ వాళ్ళ చేత అన్ని తప్పుడు తడకలు రాయిస్తున్నారు, తప్పుడు తడకలు పనులు చేయిస్తున్నారు, వాళ్ళు కూడా కోర్టులకు తిరుగుతున్నారు. పక్కన పెట్టండి, సిద్ధాంతాలు లేని మనుషులు మాట్లాడే పరిస్థితులు అవి. కానీ నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళ తండ్రి వల్ల కాలేదండి. రాధాకృష్ణ గారి గురించి మాట్లాడేటప్పుడు చాలామంది ప్రయత్నం చేశారు, ఆయనే కాదండి, నేను ఎవరి గురించైనా మాట్లాడతా. ఈరోజు ఆ రోజు TV5ని ABNని లాస్ట్ 5 సంవత్సరాలు టెలికాస్ట్ చేయించాడండి, చెప్పండి ఒకసారి. అంటే ఇలాంటి నేచర్ అనే వ్యక్తులు అంతకు మించి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. బట్ మన పని మనం చేయాలి అంటాను ప్రజలను కూడా. ఇంతకు ముందు అలాగే 2024 ఎలక్షన్లో చేశారు, అదే పని ఇప్పుడు కూడా చేయాలి ప్రజలు. ఇప్పటికి కూడా సిద్ధంగా ఉన్నారు ప్రజలు అది చేయటానికి. అంటే రిబ్బన్లు కత్తిరించడం, లేకపోతే పెట్టుబడిదారులు అంటే కోడిగుడ్డు పొదిగిన తర్వాత పెట్టుబడి వస్తుందని చెప్పడం, అంటే గుడ్డు కోడి అవ్వాలి అప్పుడు కదా చికెన్ అవుతుంది అనుకునే వాళ్ళు అంత మంచి ఆ అట్మాస్ఫియర్ని అమరావతిని చూస్తే వాళ్ళకి అలా అనిపించింది. ఎందుకంటే వీళ్ళు సాయంత్రం అయ్యేసరికి ఆత్మలతోనే ప్రేతాత్మలతోనే మాట్లాడేవాళ్ళు, అంతకుమించి వేరేది ఏం గుర్తు వస్తుంది చెప్పండి వాళ్ళకి. ఒకసారి మీరైనా ఆలోచించుకోవాలి. అంటే అతని గురించి మాట్లాడడం కూడా తక్కువ మాట్లాడాలి. నేను కూడా మెతక వైఖరి అని మీరు అంటున్నారు, సిద్ధాంతాల పరంగా మేము వెళ్ళాలని మేము అంటున్నాం. మీరు ఒక ఎగ్జాంపుల్, మీకు నిన్న కోర్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. కోర్టు స్టేట్మెంట్ ఇస్తూ ఏం మాట్లాడింది, కోర్టు వాళ్ళు ఏం మాట్లాడారు, మీకు నచ్చినట్టు సోషల్ మీడియాలో మాట్లాడేసి మీకు నచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడేస్తే ఊరుకోవాలా? ఎస్, పోలీసులు కూడా నిన్న మాట్లాడేటప్పుడు పోలీసులను కూడా వాళ్ళు అక్షంతలేశారు, పోలీసులకు కూడా. ఎస్, నేను ఏదైనా మనం పాజిటివ్ వేలో మనం రిసీవ్ చేసుకుందాం. నిన్న ఒక దాంట్లో ఒక పదం ఉపయోగించారు, జడ్జిల గురించి ఆ రోజు మాట్లాడినప్పుడే మేము రియాక్ట్ అయ్యి ఉంటే పొజిషన్ వచ్చేది కాదు అని. అంటే వాళ్ళ నేచర్ చెప్తున్నా. అంటే అక్కడ న్యాయస్థానంలో ఈరోజు మనకి ఎక్కడ న్యాయం జరగాలి, న్యాయస్థానంలో జరగాలి. పోలీసులు ఎంతవరకు పాత్ర వహిస్తారు, నువ్వు తప్పు చేసావు దాన్ని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తున్నాను, యాజ్ పర్ లా నీకు 41A నోటీస్ ఇవ్వాలా, లేకపోతే రిమాండ్కి పంపించాలా. రిమాండ్కి పంపించాలనుకుంటే రిమాండ్కి పంపిస్తే న్యాయస్థానాలు ఏం చెప్తే అది చేయడానికి పోలీసులు ఉన్నాం. ఆఖరికి న్యాయస్థానాలే ఈరోజు ఇబ్బంది పడే పొజిషన్లో జగన్మోహన్ రెడ్డి తాలూకా కార్యకర్తల తాలూకా రాతలు ఉన్నాయంటే డెఫినెట్గా నేను మంచి రోజులు వస్తానని నేను కోరుకుంటున్నాను. దీని మీదనే ఈరోజు సోషల్ మీడియా విషయంలో కూడా కంపల్సరీగా మేము కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలనే ఉద్దేశంతో దాని మీద ఒక చట్టాన్ని చేయడానికి. ఎస్పెషల్లీ మీరు ఒక విషయం ఇక్కడ ఆలోచించాలండి. మేము రాజకీయ కక్షతో మేము పనిచేయట్లేదని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను మన నాదెండ్ల మనోహర్ గారు, అదేవిధంగా లోకేష్ బాబు గారు, సత్యప్రసాద్ గారు ఒక సోషల్ మీడియా ఇష్యూస్లో ఎలాగ తీసుకుందాం, ఎలాగ వీటిని రియాక్ట్ అవ్వాలి అన్న దాని మీద ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. ఎస్పెషల్లీ ప్యూర్లీ ఆ కమిటీ కూడా మేము మాట్లాడుకునేటప్పుడు ఫర్దర్గా వచ్చిన తర్వాత చాలా ఇష్యూలు వచ్చినాయి. అంటే సోషల్ మీడియాలో అబ్యూజింగ్స్ ఉన్నాయి, ఒక చట్టాన్ని తీసుకురావాలి, వాళ్ళకు ఒక భయాన్ని క్రియేట్ చేయాలి. ఇది ఫస్ట్ ఎజెండా. తర్వాత మేము మాట్లాడుకుంటూ ఉంటే చిన్నపిల్లలు కూడా బాగా ఎడిక్ట్ అవుతున్నారు. ముందు చిన్నపిల్లలకి సంబంధించి మనం ఒక టైం పీరియడ్ పెట్టుకుని, ఒక ఏజ్ లిమిట్ పెట్టుకుని సోషల్ మీడియాకి దూరంగా పెట్టాలి. మేము ఇదే మాట్లాడుకుంటుంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ అవుతున్నప్పుడు మాకు మెటా నుంచి వీళ్ళందరూ కూడా మొత్తం కంప్లైంట్స్ వచ్చారు. వాళ్ళు మెయిన్ ఆఫీసర్స్ వాళ్ళందరూ వచ్చారు, మెటా వాళ్ళు, యూట్యూబ్ వాళ్ళు, ఎక్స్ వాళ్ళు అందరూ వచ్చి కూర్చుంటే లోకేష్ బాబు గారి నోట్లోంచి వచ్చిన ఫస్ట్ పదం ఏంటో చెప్పనా, నా నాయకుడని నేను గర్వంగానే చెప్తున్నాను, నేను గొప్పగా చెప్పడం కాదు, ఇది నిజం చెప్తున్నా. నేను పక్కన కూర్చొని సోషల్ మీడియా కేసెస్ గురించి కూడా ఒకసారి మనం డిస్కస్ చేయాలి, ఎన్ఫోర్స్మెంట్ అంటే దాని గురించి కూడా చేద్దాము అమ్మా. ఫస్ట్ సోషల్ మీడియాని పిల్లలు ఎడిక్ట్ అయిపోయి చాలా ఇబ్బందులు పడి ఒక జనరేషన్ నాశనం అయిపోతుంది. వీరిని 13 సంవత్సరాల లోపు సోషల్ మీడియాని దూరంగా పెట్టడానికి మనం ఒక సిద్ధాంతాన్ని, ఒక ఎన్ఫోర్స్మెంట్ రెడీ చేయాలి. ముందు దాని సంగతి చూసి తర్వాత దీని సంగతి ఆలోచిద్దాం. అదే ఆ విజ్ఞత కలిగిన నాయకుడికి ఉండాల్సిన లక్షణం. నువ్వు ఈరోజు మాట్లాడతావు మా నాయకుల గురించి,
ఇదేదో 4 walls-లో జరిగింది కాదు. బోల్డ్ మంది ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళందరి మధ్యలో జరిగిన సంభాషణ. మాది మెతక వైఖరి కాదండి, మాది ప్రజాప్రభుత్వం. మేము ఇబ్బంది పడుతున్నా కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదన్న ఆలోచనతో మేము ముందుకెళ్లే పరిస్థితి. మేము ఇబ్బంది పడాలని మేము ఇబ్బంది ఏం పడం, మాతో పాటు ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారని దానికి తగ్గ చట్టాలను తీసుకొస్తాం. దానికి తగ్గట్టు విధానాలని కూడా రూపొందించి అటువంటి వ్యక్తుల మీద ఎలాంటి చర్యలు తీసుకోవడానికి కూడా గవర్నమెంట్ ఎట్టి పరిస్థితులను వెనుకాడదు. నేను అంటే ఒకటండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఈరోజు ఇలాంటి సంఘటనలు జరిగిన ప్రతిసారి కూడా ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్కి వెళ్తున్నారు నిందితులు కూడా. ఎయిదర్ భయమైనా భయపడుతున్నారు, లేకపోతే డిప్రెషన్కి వెళ్తున్నారు. కొంతమంది డిప్రెషన్తోనో లేకపోతే భయంతోనో వెళ్ళి సూసైడ్లు చేసుకునే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కొంతమంది పారిపోవడానికి ప్రయత్నాలు చేయటం ఇవన్నీ. నేనేమంటానంటే తప్పు చేయనేలా భయపడినాను నేను అదంట. చిన్నపిల్లల మీద అగాయిచ్చాలి ఏంటంటే, అంటే నేను మళ్ళీ దీన్ని రాజకీయానికి ముడిపెడుతున్నాను అనుకోకండి. ఈరోజు ఒక బయట ఆడబిడ్డను ఒక అమ్మాయిని చూస్తే అబ్బా మా అమ్మలా ఉంది, మా చెల్లిలా ఉంది. నీ ఇంట్లోనే తల్లే కదా నిన్ను కన్నది, ఆ తల్లి కూడా ఆడదే కదా. అటువంటి ఆడదాని మీద మరి చంటి పిల్ల మీద, కూతురు వయసులో ఉన్న చంటి పిల్ల మీదో లేకపోతే మన పక్కన మనతో పాటు ఆడుకున్న చంటి బిడ్డ మీద అలాంటి అఘాయిత్యం చేయడానికి మనసు రావడం ఏంటి? అలాంటి వాళ్ళని ఏం చేయాలి సొసైటీ కూడా? సో అందుకే పోక్సో కేసులో 3 to 4 months కన్విక్షన్స్ ఇచ్చేసరి ఏర్పాటు మేము చేసుకుంటున్నాం. అది కూడా కాదండి. ఈరోజు నేనేమంటానంటే ఏమనుకోవద్దు, లాస్ట్ 5 సంవత్సరాలు కంప్లీట్ నాశనం అయిపోయింది. 19 to 24 ఆ విధ్వంసానికి ఇప్పటికీ కూడా కొన్ని అంటారు కదా మూల్యం చెల్లించుకుంటున్నామని. ఆ మూల్యం ఇప్పటికీ కూడా అక్కడక్కడ చెల్లించుకునే పరిస్థితి ఉంది. కానీ అది కూడా జరగకూడదనే మా ఎన్ఫోర్స్మెంట్ అయితే ఉంది. సెక్షాలు ఎందుకంటే ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు డెఫినెట్గా సార్ ఏం చేస్తారంటే ఒక 6-7 టీంలు వేస్తామమ్మా. 6-7 టీంలు కూడా ఎలాంటి అంటే ఇన్వెస్టిగేషన్ కానీ వాళ్ళ తాలూకా దాన్ని ఏమంటారంటే వాళ్ళు వెతికే పద్ధతులు కానీ చాలా అంటే పోలీసు తన పని తను చేసుకెళ్తుంది. ఆటోమేటిక్గా కొంతమంది దాన్ని తట్టుకోలేని పొజిషన్లో ఉంటారు.